మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేటువంటి బిజినెస్ ఏంటంటే ఒక మినీ ఫ్లోర్ మిల్ అన్నమాట. ఈ మెషిన్ కాస్ట్ ఒక 9,000 ఉంటుంది. ఈ మినీ ఫ్లోర్ మిల్‌తో అన్ని రకాల గింజల్ని, ధాన్యాల్ని, పప్పుల్ని వీటన్నిటిని పొడిగా చేసుకోవచ్చు. వీటిని మార్కెట్‌లో ఏ రకాల పౌడర్‌లకి డిమాండ్ ఉంది ఏంటనేది చూసుకొని వీటిని ప్యాకెట్స్‌గా తయారు చేసి మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా మనం చెప్పేదేంటంటే మసాలా పొడిని బాగా ఉపయోగించుకోవచ్చు. మసాలా పొడికి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. తక్కువ ఖర్చుతో మసాలా పొడిని మనం తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో ఉన్నటువంటి రేట్‌కే దాన్ని అమ్ముకొని లాభాలు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా కారం, కారాన్ని కూడా మనం ప్యాకెట్స్‌గా తయారు చేసుకొని అమ్మొచ్చు. ఆవాల పొడి, ధనియాల పొడి, కరివేపాకు పొడి, మెంతి పొడి ఇట్లా ఎన్నో రకాల పొడులుంటాయి మనకు తెలుసు. ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా వాడతారు. టేస్ట్ కోసం వాడతారు. కస్టమర్ల కోసం వీటిని తయారు చేసి మనం మార్కెట్‌కి పంపించొచ్చు. ఈ మెషిన్ అనేది మీరు ఫోటోలో చూస్తే డెమోలో ఎలా పనిచేస్తుంది? దీని సైజ్ ఎట్లా ఉంటుంది? ఎట్లా వర్క్ అవుతుంది? ఇదంతా గూడా మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఒక కేజీకి 75 పైసలు ఖర్చవుతుంది. ఒక కేజీ పిండి ఆడించడానికి 75 పైసల వరకు మనకి ఖర్చవుతుంది. 5 కేజీల కెపాసిటీ ఒకేసారి ఆడించొచ్చనమాట. సో, దీనికి 1 హెచ్‌పీ మోటార్ ఒకటుంటుంది. సో, ఈ మెషిన్‌ని మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి? మెషిన్ తయారు చేసిన తర్వాత పొడి మార్కెటింగ్ ఎట్లా మనం తయారు చేసినటువంటి పొడుల్ని లోకల్ కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్ ఇట్లాంటి వాటికి సప్లై చేయాలన్నమాట. అలాగే మిల్లులో మినీ సెల్లర్స్ ఉంటారు. వీళ్ళేంటంటే ఉదయం 5, 6 విలేజెస్‌కి తిరుగుతూ ఉంటారన్నమాట. పొద్దున్న 5కి బయలుదేరి. కొన్ని కారం పొడులు, కూరగాయలు, మసాలా పొడులు ఇవన్నీ అమ్మేవాళ్ళుంటారు మినీ సెల్లర్స్. వాళ్ళని మనం జాగ్రత్తగా కాంటాక్ట్ చేసి వాళ్ళకి కూడా మనం చక్కగా ఈ యొక్క బ్రాండ్‌తో వాళ్ళకి మనం సప్లై చేస్తే కూడా వాళ్ళు ఈ పల్లెటూరులో మండల కేంద్రాల్లో ఎక్కువ చోట అమ్ముతూ ఉంటారు. అలా కూడా మనం సేల్ చేసుకోవచ్చు. చికెన్, మటన్ సెంటర్ షాపుల దగ్గర చికెన్ మసాలా ప్యాకెట్లు మనం చక్కగా వాళ్ళ దగ్గర అమ్మొచ్చు. చికెన్ కొనే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఇవి గనక పెట్టగలిగితే వాళ్ళు కూడా ఈజీగా కొనే పరిస్థితి ఉంటుంది. ఇట్లా మనం దీన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో, ఈ మెషిన్ యొక్క కాస్ట్ రూ. 9,000 మాత్రమే ఉంటుంది. సో, నష్టం అనే అవకాశమే లేదు. ఒక ట్రైల్ వేసి ఈ బిజినెస్ చేస్తే తప్పేమీ కాదు. సో, క్లిక్ అయిందనుకోండి. ఈ మెషినరీని ఇంకా పెద్ద మెషినరీ ఎక్కువ మెషిన్స్ కొనుక్కొని మన ప్రొడక్ట్‌ని బ్రాండింగ్ చేసుకోవచ్చు. ఇంకా బె బెటర్‌గా బిజినెస్‌ని డెవలప్ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఇందులో మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మనం తయారు చేసేటువంటి మసాలా గాని, కారం గాని ఏ పొడైనా సరే క్వాలిటీ చాలా అద్భుతంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా కొంతమంది ఎక్స్‌పర్ట్స్ దగ్గర గూడా మనం సలహాలు తీసుకొని, కారం టేస్ట్‌లుగా ఉండాలంటే ఎట్లా కలపాలి మసాలాని అనేది చాలా ముఖ్యం. మనం చేసేటువంటి మసాలా పొడి యొక్క కాంబినేషన్ ఉదాహరణకి చికెన్ మసాలాకి కాంబినేషన్ ఎట్లా ఉండాలి? మటన్ మసాలా కాంబినేషన్ ఎట్లా ఉండాలి? వెజ్ వాళ్ళు కూడా సాంబార్‌లో వాటిలో వెజిటబుల్ కూరల్లో మసాలాలు, బిర్యానీ మసాలా ఇట్లా రకరకాల మసాలాలు వాడుతుంటారు. వాటికి ఒక ఎక్స్‌పర్ట్ దగ్గర మనం జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకొని లేదా నెట్‌లో చూసి వాటిని ఒక కరెక్ట్ కాంబినేషన్‌లో చూసుకొని, టెస్ట్ చేసి, మనకు తెలిసిన వాళ్ళకిచ్చి ఫస్ట్ ఫ్రీగా టేస్ట్ చేసి, ఆ తర్వాత కాంబినేషన్ కరెక్ట్‌గా సెట్ చేసుకోగలిగితే, మార్కెట్‌లో అద్భుతమైనటువంటి గిరాకీ వస్తుంది. క్వాంటిటీ కన్నా క్వాలిటీ బాగున్నప్పుడే బిజినెస్‌లు బావుంటాయని మనం